ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణానికి 22 లక్షలు మంజూరు చేయించారు. ఈ రోజు రోడ్డు ప్రారంభించినటువంటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి కోడెల హనుమంత్ రెడ్డి అనంతరం బస్తీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవ్ రెడ్డి, 127వ డివిజన్ అధ్యక్షులు పెరిగా శివ, డివిజన్ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ షఫీ, షమీర్ ఖాన్, అహ్మద్, ఎండి అజీం, ఎండి ఇమ్రాన్, ఆసిఫ్ ఖాన్, షరీఫ్, జఫార్, మహేందర్, ఎండి ఆసిఫ్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఎప్పటికప్పుడు ఉన్నటువంటి సమస్యలు నా దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకుపోవడం వల్ల చాలా పెద్ద ఎత్తున పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, ఈద్గాకు సంబంధించినటువంటి పనులు కూడా ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా మసీద్కు సంబంధించినటువంటి వర్క్ కూడా ఇంకా కొంత పెండింగ్ లో ఉంది, కొంత వర్క్ జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలంగా వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కార్యక్రమాలే. మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, కాంగ్రెస్ పార్టీ సోదరులు సమీర్ కానీ, ఎంపీ కానీ, ఇంకా సోదరులందరూ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వారిని కాంగ్రెస్ పార్టీ పక్కన వారిని అభినందిస్తూ, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు, పెద్దలు శ్రవణ్ గారు, శివ గారు, మీ అందరికీ కూడా వారి ఎప్పటికప్పుడు అభినందిస్తూ, ఇంకా చాలా మహిళా నాయకురాలు ఖాన్, అజ్జుబాయి, మీరందరూ కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో ముందుకు పోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకుని టీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల్లో ఐసర్ నగర్లో ఉన్న పని కూడా జరగలేదు. ఐసర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళు ఎప్పుడు కూడా మనం పరిశీలించలేదు. కేవలం ఓట్లేసే యంత్రాలుగా చూసింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వారికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.